అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న మద్యం వ్యాపారులు పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని శ్రీనిధి మద్యం షాపు నిర్వాహకులు ఎంఆర్పి ధరల కంటే అదనంగా వసూలు చేస్తూ అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. నేరుగా మద్యం షాపులలో కొనుగోలుదారుల నుండి ఒక బీర్ సీసాపై 20 నుండి 30 రూపాయలు, క్వార్టర్ సీసాపై 40 నుండి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రజలు వాపోయారు. నిత్యం మద్యం సేవిస్తున్న మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధిక రేట్లు వసూలు చేస్తున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ మామూళ్ల మత్తులో అధికారులు తేలియాడుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక దృష్టి సాధించి అధిక ధరలకు అమ్ముతున్న మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. మనిషినే పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి మద్యం కోసం మద్యానికి అనేకమైనటువంటి ధరలు పెరిగినాయి కూడా. ఇప్పుడున్న దాఖలాలు ఖచ్చితంగా కోటరకు 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు మద్యం షాపుల వాళ్ళు. దీని మీద ఎలాంటి చర్యలు మరి ఇప్పటిదాకా తీసుకుంటలేరు. ప్రతి కోటర్ మీద 30 రూపాయలు 20 రూపాయలు అధికంగా హెచ్చించి విక్రయిస్తున్నారు. సామాన్యులకు ఇది చాలా భారంగా ఉన్నది. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంటు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. మద్యాన్ని పూర్తి మన రీజనబుల్ రేటు కంటే ఎక్కువ ధర విక్రయించకుండా చర్యలు చేపట్టాలని మా మనవి. ఇలాంటి విషయాల్లో ఈ తరుణంలో ఎక్సైజ్ అధికారులు తక్షణమే వీటి మీద విచారణ చేపట్టి ఖచ్చితంగా ఈ అధిక ధరలకు విక్రయించేటువంటి పద్ధతిని ఖచ్చితంగా తగ్గింపజేసి నాణ్యమైన ధరలకు ఏదైతే మనకు ఏ విధంగా అయితే రీజనబుల్ రేటు ఉన్నదో ఆ రేటు ప్రకారంగా ఉన్నటువంటి ధరలకు విక్రయింపజేయాలని ఎక్సైజ్ అధికారులు ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలని మా యొక్క మనవి. బెజ్జూరు పట్టణంలో బరాండ్ షాపుకు పోతే పైసలు ఎక్కువ తీసుకుంటాను. కోటరకు 20 రూపాయలు ఇంకా ఎక్కువనే అడుగుతాను. తక్కువ లేదంటాను. ఎక్కువ తీసుకొని నువ్వు తాగుదే తాగు లేకపోతే లేదు, నువ్వు తీసుకుంటే తీసుకో అని ఎక్కువనే తీసుకుంటాను పైసలు. బెజ్జూరు మండలో కళ్ళుకు పోతే ప్రింట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటాను. తక్కువ నువ్వు వాళ్ళు చెప్పుకో నన్ను ప్రింట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటాను కానీ తక్కువ తీసుకుంటాను. ఇక్కడన్నా పోయి తాగిపో కానీ ఇక్కడైతే ఇది ఫిక్స్ రేట్ అంటాను తీసుకుంటాను. ఎక్కువ ఎందుకు తీసుకుంటాను అంటే ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకుంటానంటే ఎవరికి చెప్పకపో అని అన్నారు. వాళ్ళకు మేము పైసలు కట్టుకుంటాను, మీరు ఎవరికి చెప్పుకొని మేము కట్టుకుంటాను పైసలు అని చెప్పి మేము ఏడవైనా గిదే ధర మా దగ్గర గింతే నడుస్తుంది. ఎక్కువ మేమన్నా మాకు ఏం దొరుకుతలేదు. మా దాంట్లో మాకు వచ్చే లాభం ఏం లేదు. మేము తాగుల్లి పైసలు ఎక్కువ అయితే ఎవరికి బెదిరించుకొని మేము ఎక్కడైనా మేము చూసుకుంటాం. మీరైతే వల్లి మీరు తాగుల్లి లేకపోతే లేదు. మేము పెట్టినాం ఇంత, మా దగ్గర ధర ఇంత. ఎందుకు ఎక్కువ తీసుకుంటామంటే ఎవరికి చెప్పుకుంటాం.